అంటే కల్కి మూవీలో విలన్ వచ్చేసి ఇప్పుడు మెడిటేషన్ చేస్తూ ఉంటాడు. అంటే విలన్ అంటే నార్మల్గా మంచి తాగడాలు, తిరగడాలు, పార్టీస్, పబ్లు ఇవన్నీ ఉండాలి. ఎప్పుడైనా దేవుళ్ళని చూసినా అంటే దే విల్ బి డూయింగ్ మెడిటేషన్లో ఎక్కువ ఉంటారు. అండ్ ఆల్సో సాధువులు కానీ హిమాలయస్లో ఉన్న వాళ్ళందరూ మెడిటేషన్ చేస్తూనే ఉంటారు. అంటే ఎందుకు అంత గ్రేట్నెస్ ఏముంది మెడిటేషన్లో? ఎదర్ వాళ్ళైనా పిచ్చోళ్ళు అయిండాలా లేకపోతే మనమన్నా పిచ్చోళ్ళు అయిండాలా? సో ఎండ్ ఆఫ్ ద వీడియోలో మనకు తెలుస్తుంది ఎవరం పిచ్చోళ్ళమో అని. సో ఈ వీడియోలో మెడిటేషన్ అంటే ఏంటి, దాన్ని ఎలా చేయాలా, ఎన్ని టైప్స్ ఆఫ్ మెడిటేషన్స్ ఉంటాయి, నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికి తగ్గట్టుగా ఎలా మెడిటేషన్ చేయాలా, నాకు మెడిటేషన్ చేసేటప్పుడు థాట్స్ వస్తున్నాయి, ఆ థాట్స్ని ఎలా పోగొట్టుకోవాలా, సో వీటన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడతాను. నాకు ఏవైతే హెల్ప్ అయ్యో వాటి గురించి మాట్లాడమని చెప్తున్నా. దిస్ ఈజ్ నాట్ లైక్ బెంచ్ మార్క్స్ కానీ గైడ్లైన్స్ కానీ కాదు. దిస్ ఈజ్ జస్ట్ మై ఒపీనియన్స్ అండ్ హౌ ఐ థింక్ మెడిటేషన్ ఈస్. అసలు మెడిటేషన్ అంటే ఏంటి? నా వర్డ్స్లో మెడిటేషన్ అంటే ఏంటో చెప్తా. మెడిటేషన్ విల్ రీడైరెక్ట్ యువర్ ఫోకస్ అండ్ అటెన్షన్ విచ్ హెల్ప్స్ యూ టు లివ్ ఇన్ ద మూమెంట్. ఇప్పుడు స్నానం చేసేటప్పుడు ఏ బట్టలు వేసుకోవాలని ఆలోచిస్తాం, బట్టలు వేసుకునేటప్పుడు ఏం తినాలని ఆలోచిస్తాం, తినేటప్పుడు నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచిస్తాం, నెక్స్ట్ వర్క్ చేసేటప్పుడు అరే ఆ తర్వాత నెక్స్ట్ రోజు ఏం చేయాలి, ఇలా అసలు మనం ఒక మూమెంట్లో అంటూ ఉండం. ఎంతసేపు మనం ఊహలో బతికేస్తూ ఉంటాం. అంతెందుకు అబ్బా, అసలు ఈ వీడియో నువ్వు ఎందుకు చూసినావు కూడా నీకు తెలియదు. ఏదో ర్యాండమ్గా యూట్యూబ్ ఓపెన్ చేసేసినావు, ఏదో పని చేయాల్సింది పక్కన పెట్టేసి ఈ వీడియో చూస్తున్నావు జస్ట్ బికాజ్ యూట్యూబ్ సజెస్టెడ్ యూ. మన లైఫ్ అన్నది మన చేతిలో కంట్రోల్ లేకుండా వెళ్ళిపోయింది, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది, నీకు నచ్చినట్టు నువ్వు బతకట్లా. సో దానికోసం మెడిటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో సెల్ఫ్ కంట్రోల్ తెచ్చుకోవడానికి బెస్ట్ థింగ్ ఏంటంటే కృష్ణుడే చెప్తాడు మెడిటేషన్. సో నా లైఫ్లో ఏదైనా ఒక హ్యాబిట్ నేను లైఫ్ టైం ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే దట్ ఈస్ మెడిటేషన్. అండ్ మెడిటేషన్ వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. నీకు సెల్ఫ్ కంట్రోల్ వస్తుంది, నీకు ఫోకస్ ఎక్కువ పెరుగుతుంది, అండ్ ఆల్సో స్ట్రెస్ తగ్గుతుంది, మంచి స్లీప్ ఉంటుంది. అండ్ దెర్ ఆర్ సో మెనీ న్యూమరస్ బెనిఫిట్స్. దెర్ ఆర్ 4 స్టేజెస్ ఆఫ్ మెడిటేషన్. సో ఆ 4 స్టేజెస్ ఏంటంటే ఫస్ట్ థింగ్ లుకింగ్ అట్ దియా. ఇప్పుడు మామూలుగా నేను ఇక్కడ కూర్చున్నా కదా, సో కళ్ళు తెరుచుకొనే దియా అంటే దీపంకి చూస్తూ ఉంటావు అనమాట. ఒక 10 minutes 15 minutes నీ కళ్ళు తెరుచుకొని దీపం మీద మాత్రమే ఫోకస్ చేస్తుంటావు, దీపం మీద మాత్రమే ఫోకస్ చేస్తుంటావు. దీని ద్వారా ఏమైందంటే నీ అటెన్షన్ అనేది పెరిగిద్ది. మనం కళ్ళు మూసుకొని ఎక్కువసేపు ఉండలేము. సో నీకు అలవాటు కావడానికి దిస్ విల్ హెల్ప్ యూ అలాట్. ఆ తర్వాత సెకండ్ స్టేజ్ ఆఫ్ మెడిటేషన్ ఏంటంటే మంత్ర. ఆ సౌండ్ని ప్లే చేస్తే బాగుంటుంది, బట్ ఐ డోంట్ హ్యావ్ నెట్ కనెక్షన్, బట్ ఐ విల్ ట్రై టు ప్లే ఇట్. సో నాకు తెలిసి నేను డౌన్లోడ్ చేసుకున్నట్టున్నా. ఐ విల్ డెఫినెట్లీ ప్లే ఇట్ ఫర్ యూ. ఇప్పుడు నీ బ్రీతింగ్ కంట్రోల్ చేసుకుని, ఇప్పుడు టింగ్ అని సౌండ్ వచ్చినప్పుడు నీ బ్రీతింగ్ తీసుకుంటావు. నువ్వు ఓం అన్నప్పుడు నీ సౌండ్ లైక్ నువ్వు ఇన్హేల్ చేసుకున్న ఎయిర్ ఉంటుంది కదా, ఆ ఎయిర్ని బయటకు వదులుతావు. సో ఇది ఒక ప్రాసెస్. నేను కింద వీడియో లింక్ ఇస్తా, ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకొని జస్ట్ ట్రై టు డూ ఓం మంత్ర. అదే థర్డ్ స్టేజ్ కమ్స్ ఏంటంటే మనం బ్రీతింగ్ మీద ఫోకస్ చేయడం. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, ఇది అందరికీ తెలిసిందే, దీని గురించి పెద్ద ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. సో ఏమంటే ఎక్కువసేపు లైక్ నీకు సాధ్యమైనంత వరకు బ్రీత్ని హోల్డ్ చేసుకోవడానికి, ఎక్కువ ఎయిర్ని లోపల తీసుకోవడానికి ట్రై చేయి. అండ్ దెన్ ఫోర్త్ టైప్ ఆఫ్ మెడిటేషన్ ఏంటంటే ఫోకసింగ్ ఆన్ హియర్. లైక్ మనకి ఒక 2 కన్నులకి ఒక స్పేస్ ఉంటుంది కదా, నువ్వు కళ్ళు మూసుకున్నావు అంటే నీకు ఒక బ్లాంక్ స్పాట్ కనిపిస్తుంటుంది. ఆ బ్లాంక్ స్పాట్ మీదనే నీ ఫోకస్ మాత్రం దాని మీదనే పెడతావు. ఇది కొంచెం అడ్వాన్స్డ్ స్టేజ్ అనమాట. సో ఈ స్టేజ్కి వెళ్ళాలంటే మనకు కొంచెం ప్రాక్టీస్ ఉండాలా. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా డైరెక్ట్ వెళ్ళలేను. నేను ట్రై చేస్తుంటా అప్పుడప్పుడు మెడిటేషన్, బట్ డైరెక్ట్ దీని మీదకి వెళ్ళాను బికాస్ ఇట్స్ అ బ్లైండ్ స్పాట్ కదా. సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలంటే యూ నీడ్ దట్ కంట్రోల్. బట్ నేను చెప్పేది ఏంటంటే ఆబ్వియస్లీ ట్రై టు డూ దిస్ 4th స్టెప్. ఏదైతే నీ 2 ఐస్ మధ్య ఉంటారు కదా, దాని మీద ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. విల్ సీ మోర్ నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్. బట్ ఒక్కటేసారి నువ్వు ఆ స్టేజ్కి వెళ్ళలేవు కాబట్టి ఇది 4 టైప్స్ ఆఫ్ మెడిటేషన్. నువ్వు దీన్ని తెలుసుకున్నంత మాత్రం నీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయలేకపోతే ఇట్స్ కంప్లీట్లీ వేస్ట్ ఆఫ్ టైం. అసలు మెడిటేషన్ ఎలా చేయాలా? నువ్వు మెడిటేషన్ చేసేటప్పుడు ఒక చాప కానీ, ఒక రగ్గు కానీ, లేకపోతే ఒక బ్లాంకెట్, ఏదో ఒక మ్యాట్ని పరుచుకొని దాని మీద కూర్చోడానికి ట్రై చేయి. బికాజ్ ఏంటంటే నువ్వు మెడిటేషన్ చేసేటప్పుడు చాలా ఎనర్జీస్ ఉంటాయి. ఆ ఎనర్జీస్ నీ ఫ్లోర్ మీదకి డైవర్ట్ అవ్వకోకుండా హెల్ప్ అవుతుంది ఈ మ్యాట్. ఒక బ్యారియర్ లాగా పనిచేస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే బ్యాక్ని స్ట్రైట్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి. బట్ 1 పాయింట్లో స్టార్టింగ్ ఏంటంటే మనకి ఇక్కడ బ్యాక్ పెయిన్ వస్తుంది. ఈ పెయిన్ వచ్చినప్పుడు ఏంటంటే ఓకే పర్లేదు, ఒక రెస్ట్ తీసుకోండి, లేకపోతే ఒక గోడ కానుకోవడం కానీ. నేను చాలాసార్లు గోడ కాటుకోవడానికి ట్రై చేస్తాను. బికాజ్ ఏంటంటే మన మెయిన్ ఫోకస్ అంతా మెడిటేషన్ మీద ఉండాలి. ఈ బ్యాక్ పెయిన్ దీని మీద ఉన్నదంటే ఫోకస్ డిస్టర్బ్ అవుతుంది కదా. సో ద మెయిన్ పాయింట్ ఆఫ్ మెడిటేషన్ ఈజ్ హౌ యూ ఆర్ డూయింగ్ ఇట్. సో బ్యాక్ స్ట్రైట్గా పెట్టుకుంటే ఇంకా బాగా హెల్ప్ అవుతుంది నీ జర్నీలోకి. అంటే నీ హెడ్ ఉంటుంది కదా, నీ చిన్ని కొంచెం అప్ సైడ్ పెట్టుకో. సో ఇట్లా కిందకి కాకుండా నీ చిన్ని కొంచెం పైన పెట్టుకొని మెడిటేషన్. ఇప్పుడు ఏంటంటే మనం 30-day ప్లాన్ గురించి మాట్లాడతాం. ఈ 30 days ఒక మెడిటేషన్ ఛాలెంజ్ని తీసుకోండి. సో ఫస్ట్ వీక్ ఏంటంటే ధ్యాని ఫోకస్ చేయండి, అండ్ సెకండ్ వీక్ మంత్రం మీద ఫోకస్ చేయండి, అండ్ థర్డ్ వీక్ బ్రీతింగ్ మీద, అండ్ ఫోర్త్ వీక్ ఇన్ బిట్వీన్ అవర్ ఐస్. సో ఇట్లా స్టార్ట్ చేయండి. అండ్ దెన్ ఫస్ట్ వీక్ ఏంటంటే జస్ట్ 5 minutes, సెకండ్ వీక్ 10 minutes, థర్డ్ వీక్ 15 minutes. ఇట్లా కన్సిస్టెంట్గా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ వీడియో అక్కడి వరకు మాత్రమే. ఇది నెక్స్ట్ వీడియో.
ఏమైపోయిందంటే నేను ఎడిట్ చేసేసిన వీడియో యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేసేసిన. అది ఏమైపోయిందంటే ఎక్స్పోర్ట్ సగం మాత్రమే అయ్యింది, మిగిలిన సగం వీడియో అసలు ఎక్స్పోర్ట్ అవ్వలేదు. అది నాకు తెలియదు కాబట్టి నేను ఫైల్స్ అన్ని డిలీట్ చేసేసిన, వీడియో ఫైల్స్. అప్లోడ్ చేసిన తర్వాత నా ఫ్రెండ్ చెప్పింది అనమాట, అరే సగం వీడియో మాత్రమే వచ్చిందని. ఇంకా అప్పటికప్పుడు వీడియో ప్రైవేట్లోకి వేసేసి ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి షూట్ చేస్తున్నా. అండ్ బిలీవ్ మీ, ఆ వీడియో కంటే ఈ టిప్స్ ఇంకా బాగా వర్క్ అవుతుంది. ఇంకొంచెం అప్డేట్ చేసిన ది థింగ్స్ అన్నిటిని. ఇట్ వర్క్స్ ఎ లాట్. అండ్ దెన్ ఒకవేళ మీకు మెడిటేషన్ మీద బాగా ఇంట్రెస్ట్ రావాలనుకుంటే ట్రై టు రీడ్ దీస్ 3 books. ఈ బుక్స్ బాగా హెల్ప్ అవుతాయి. ఫస్ట్ ఏంటంటే ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి. ఈ బుక్ జస్ట్ మెడిటేషన్ గురించి మాత్రమే కాదు, స్పిరిచువాలిటీ గురించి, ఇంకా మోర్ ఆఫ్ థింగ్ యోగా గురించి కానీ మెడిటేషన్ గురించి కానీ చాలా ఎక్స్ప్లోర్ చేస్తుంటుంది. నేను పూర్తిగా చదవలేదు, బట్ ఐ హ్యావ్ బీన్ రీడింగ్ దిస్ బుక్ ఫ్రమ్ ఎ లాంగ్ టైమ్. సో బాగుంటుంది బుక్. యూ కెన్ ట్రై రీడింగ్ దిస్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి. అండ్ దెన్ రమణ మహర్షి గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేయండి. అండ్ దెన్ ఇన్నర్ ఇంజనీరింగ్ బై సద్గురు. ఈ బుక్ చాలా బాగుంటుంది, ఈజీ టు రీడ్, అంటే బిగినర్ ఫ్రెండ్లీ బుక్ ఇది. సద్గురు చాలా స్టోరీ టెల్లింగ్ ఇంక్లూడ్ చేస్తాడు. చాలా చాలా బాగుంటుంది ఈ బుక్. ఐ డెఫినెట్లీ రికమెండ్ ఎవ్రీవన్ టు రీడ్ దిస్ బుక్. బాడీ, మైండ్ అండ్ దెన్ జాయ్, ఎనర్జీస్ గురించి సద్గురు గారు మాట్లాడతారు. ఇట్స్ బెస్ట్. పోస్ట్ పెట్టినా కదా మెడిటేషన్ మీద వీడియో చేస్తున్నాను, దానికి కొన్ని క్వశ్చన్స్ అడగండి అని. సో క్వశ్చన్స్ అడిగారు, ఆ క్వశ్చన్స్కి ఇప్పుడు ఆన్సర్ చెప్తాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, బ్రో మెడిటేషన్ చేసేటప్పుడు నాకు చాలా థాట్స్ వస్తుంటాయి, ఆ థాట్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? నువ్వు యాక్సెప్ట్ చేయాల్సిన ఫ్యాక్ట్ అంటే నీ థాట్స్ అనేది నువ్వు ఆపలేవు. నీ థాట్స్ ఆబ్వియస్గా వస్తాయి, మెడిటేషన్ అంటేనే అది. నీకు చాలా థాట్స్ వస్తూనే ఉంటాయి. ఆ థాట్స్ నుంచి నీ మైండ్ని డైవర్ట్ చేసుకుంటా ఏదో ఒక దాని మీద ఫోకస్ చేయడమే మెడిటేషన్ అంటారు. సో నువ్వు డే 1లోనే నీకు పూర్తిగా ఫోకస్ అవుతుందంటే రాదు. ఇప్పుడు నువ్వు డే 1లో ఒక 15 minutes మెడిటేషన్ చేస్తే దాంట్లో ఒక 1 minute మాత్రమే నువ్వు ఫోకస్గా ఉండగలుగుతావు. దట్ ఈస్ కంప్లీట్లీ నార్మల్. సో నువ్వు కన్సిస్టెంట్గా చేసుకునే కొద్దీ you'll improve a lot. ఒక ర్యాండమ్ థాట్ వచ్చింది, తర్వాత నీ ఫోకస్ ఇక్కడ తీసుకురా, మళ్ళీ ర్యాండమ్ థాట్ వచ్చింది, తర్వాత నీ ఫోకస్ తీసుకురా. ఇట్లా నువ్వు చేసినావు అంటే నీ ఫోకస్ అనేది ఆబ్వియస్గా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇలా థాట్స్ వస్తున్నాయని మాత్రం అసలు గివ్ అప్ చేయకండి, ఓకేనా? స్టార్ట్ డూయింగ్ మెడిటేషన్. ఇట్స్ కంప్లీట్లీ నార్మల్ ఇన్ ద స్టార్టింగ్. అండ్ ఇంకో కమెంట్ ఏంటంటే, బ్రో కన్సిస్టెంట్గా మెడిటేషన్ చేయడం ఎలా? కన్సిస్టెంట్గా మెడిటేషన్ చేయాలంటే దానికి ఒక 2-3 ways ఉన్నాయి. ఆ వేస్ని డిస్కస్ చేస్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒక ఛాలెంజ్ తీసుకోండి. నెక్స్ట్ 30 days వరకు ప్రతిరోజు నేను మెడిటేషన్ చేస్తాను, నేను ఛాలెంజ్ తీసుకో. నేను మొన్న వీడియో షూట్ చేసిన కదా, యాక్చువల్ వీడియో, అప్పటి నుంచి నేను 30 day మెడిటేషన్ స్టార్ట్ చేసిన. అంతకుముందు కూడా ఒకసారి చేసిన, బట్ ఇంకోసారి స్టార్ట్ చేసిన. నిన్న 4th day నాది. నిన్న 9 o'clock నైట్లో నేను మెడిటేషన్ చేసిన. నార్మల్ అయితే చేయం కదా, బట్ 9 o'clock మెడిటేషన్ చేసాను జస్ట్ బికాస్ ఐఎమ్ డూయింగ్ ఏ ఛాలెంజ్. సో ఛాలెంజ్ చేస్తే ఏమవుతుందంటే, ఇల్ డెఫినెట్లీ డూ ద మెడిటేషన్. బట్ ఓన్లీ డిసడ్వాంటేజ్ ఏంటంటే, నువ్వు 30 days ఛాలెంజ్ చేసిన తర్వాత 30 days తర్వాత నీకు చేయవు, అదొక పెద్ద డిసడ్వాంటేజ్. నేను కూడా ముందు 30 days మెడిటేషన్ కంప్లీట్ చేసిన, బట్ 30 days తర్వాత నేను అసలు మెడిటేషన్ చేయలే. సో దిస్ ఈస్ అ స్మాల్ డిసడ్వాంటేజ్ విత్ దిస్ ఛాలెంజెస్. బట్ ఓకే, 30 days అయితే చేస్తున్నావు కదా. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ట్రై టు డూ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇన్ఫ్యాక్ట్ నేను మెడిటేషన్ స్టార్ట్ చేయడానికి శివ అని నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడితో నేను మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేశాను. లైక్ మై ఇంటర్మీడియట్ నుంచి వాడు నాకు ఫ్రెండ్. ఇన్ఫ్యాక్ట్ నేను ఏదైతే ఈ ఓం మంత్ర మెడిటేషన్ చెప్పానో నాకు అది రాదు. ఇన్ఫ్యాక్ట్ వాడే నాకు నేర్పించాడు. మేము రోజు రన్నింగ్కి వెళ్తుంటే, రన్నింగ్ చేసిన తర్వాత మెడిటేషన్ చేస్తుంటే, మెడిటేషన్ చేసుకొని వస్తుంటే, అట్లా ప్రతిరోజు కన్సిస్టెంట్గా ఉంటుంటుంది. సో బెస్ట్ థింగ్ ఏంటంటే, ఒక పార్ట్నర్ని ఫైండ్ చేసుకోండి. లైక్ నీ ఫ్రెండ్స్లో కానీ నీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరో ఒకరు ఉంటారు సేమ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇద్దరు కలిసి చేస్తానంటే, ఒకరోజు వాడు మోటివేట్ చేస్తాడు, ఒకరోజు నువ్వు మోటివేట్ చేస్తావు. సో విల్ బీ వెరీ కన్సిస్టెంట్ పర్సన్. ఇతర ఒక ఛాలెంజ్ తీసుకోండి, లేకపోతే ఒక ఫ్రెండ్ని సెలెక్ట్ చేసుకోండి. మై సజెషన్ ఈజ్, ఒక ఫ్రెండ్తో వెళ్ళడానికి ట్రై చేయండి. ఇంకా ఇన్ కేస్ నాకు ఫ్రెండ్స్ అసలు దొరకలేదు అంటే, జస్ట్ డూ ఇట్ బై యువర్ ఓన్. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరు స్టార్టింగే 15 minutes 30 minutes మెడిటేషన్ చేస్తాను అంటారు. నువ్వు అట్లా స్టార్ట్ చేయకండి. ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేయండి, లైక్ 5 minutes మెడిటేషన్, నెక్స్ట్ డే 6 minutes, ఆ నెక్స్ట్ డే 7 minutes, ఆ నెక్స్ట్ డే 8 minutes. సో ఇట్లా గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ దెన్ నెక్స్ట్ కమెంట్ ఏంటంటే, ఏ టైంలో చేయాలి అండ్ యాంగ్జైటీ, స్ట్రెస్, గిల్టీ ఫీలింగ్ వచ్చేటప్పుడు మెడిటేషన్తో ఎలా కూల్ చేయాలి? ఫస్ట్ థింగ్, ఏ టైంలో చేయాలంటే, మామూలుగా అందరూ సజెస్ట్ చేసేది ఏంటంటే, మార్నింగ్ ఈజ్ ద బెస్ట్ టైం. లైక్ నిజంగా మార్నింగ్ చాలా బాగుంటుంది. నీకు వీలున్నంత వరకు మార్నింగే మెడిటేషన్ చేసి, స్నానం చేసుకొని వచ్చి కూర్చొని మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేయి. ఒకవేళ ఇన్ ద కేస్ నీకు అసలు మార్నింగ్ చేయడానికి అసలు కుదరలేదు అనుకో, ఇన్ఫ్యాక్ట్ నైట్ కూడా చేయడానికి ట్రై చేయి. ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఓకే, నువ్వు మెడిటేషన్ చేయడం ఇంపార్టెంట్. మ్యాక్సిమం 90% మార్నింగ్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ఫ్యాక్ట్ మ్యాక్సిమం 90% మార్నింగ్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ మార్నింగ్ కుదరకపోతే నైట్ కూడా చేయొచ్చు. ఇట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం. ఓకే, నీకు ఎప్పుడు టైం దొరికే అప్పుడు మెడిటేషన్ చేయడానికి ట్రై చేయి. టైం అంటూ అదేం ఉండదు. గిల్టీ, స్ట్రెస్, యాంగ్జైటీ ఎక్కువైనా ఏమంటే, ట్రై టు డూ బ్రీతింగ్ మెడిటేషన్. దీని ద్వారా ఏమైందంటే, నీకు ఎయిర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల నీ బాడీ స్లో అయింది. అప్పుడు నీ మైండ్ థింకింగ్ కూడా కొంచెం స్లో అయింది. అప్పుడు నువ్వు ఎక్కువసేపు ఆలోచించగలుగుతావు. నీ యాంగ్జైటీ కానీ గిల్టీ, స్ట్రెస్ లెవెల్స్ ఇవన్నీ కొంచెం తగ్గుతాయి. బ్యాలెన్స్డ్ స్టేట్లోకి వస్తుంది నీ బాడీ. సో బేసిక్గా నీ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేసిన అనుకుంటున్నా. స్టిల్ మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఐ డెఫినెట్లీ రిప్లై దట్. ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పాలంటే, పాస్ట్ 5 days నుంచి మెడిటేషన్ చేయడం వల్ల I myself felt self-control a lot.
సో మెడిటేషన్ వల్ల నీకు సెల్ఫ్ కంట్రోల్ చాలా చాలా వస్తుంది. జస్ట్ ట్రై డూయింగ్ మెడిటేషన్, ఇట్ కంప్లీట్లీ చేంజెస్ యువర్ లైఫ్. నువ్వు మెడిటేషన్ చేసి నీ బ్రెయిన్లో ఇన్బిల్ట్ ఫిజికల్ చేంజెస్ అవుతాయి. సో మెడిటేషన్ ఈస్ ద వన్ థింగ్ విచ్ కంప్లీట్లీ చేంజెస్ యువర్ లైఫ్. సో ఇంతవరకు చూసినా అంటే మీకు ఈ వీడియో బాగా నచ్చుండొచ్చు. జస్ట్ గివ్ ఎ థమ్స్ అప్ ఫర్ దిస్ వీడియో. దీని ద్వారా ఎక్కువ మందికి రీచ్ అవుట్ అవుతుంది. సో అదండి వీడియోకి. సీ ద నెక్స్ట్ వన్. Until then, it's your Hemant Krishna signing off. Bye.